రీసెంట్‌గా పెట్టిన వీడియోకి మీరు స్లిమ్ అయ్యారు. ఆ సీక్రెట్ ఏంటో మాకు చెప్పండి అని కామెంట్స్ పెడుతున్నారు. నేను రోజు యోగా చేస్తానని చాలామందికి తెలుసు. తినే ఫుడ్‌లో కూడా మంచి ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండి, రైస్ ఐటెమ్ తక్కువగా తినడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. చాలామంది తినడానికి భయపడే పొట్లకాయతో చాలా టేస్టీగా ఉండి వెయిట్ లాస్ కర్రీ రెసిపీ చూపిస్తాను. ఇలాంటి లేత పొట్లకాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మంచి ప్రోటీన్స్ కోసం ఒక 2 గుప్పెళ్ళ శనగపప్పుని ఉడికించుకొని 2 నీళ్ళని కూడా ఒక గిన్నెలోకి ఇలా వార్చుకోవాలి. తాలింపు కోసం బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, దంచిన వెల్లుల్లి రేఖలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. శనగపప్పు, పొట్లకాయ ముక్కలు వార్చుకున్న నీళ్ళల్లో సరిపడా సాల్టు, పసుపు వేసి కొద్దిగా తాలింపును కూడా వేయాలి. మిగతా తాలింపులో ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు వేసి ఒక నిమిషం వేగిన తర్వాత ఉడికించుకున్న శనగపప్పు కూడా వేసి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత ఇంకా మంచి ప్రోటీన్స్‌ని అందించే ఒక అరచెక్క కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకోవాలి. దించే ముందు ఒక గుప్పెడంత కొత్తిమీర తురుమును వేసి లాస్ట్‌లో నిమ్మకాయ రసం ఉంటే వేసుకొని ఎక్కువ కూర పెట్టుకొని తక్కువ అన్నంతో తింటే చాలా టేస్టీగా, అంతకంటే మంచిగా వెయిట్ లాస్ అయ్యే కర్రీలాగా చాలా బావుంటుంది ఈ పొట్లకాయ, శనగపప్పు, కొబ్బరి కూర. ఈ తాలింపు పెట్టిన శనగకట్ట నీళ్ళను కూడా రసంలాగా అన్నంలో కలుపుకొని తినొచ్చు. నిమ్మకాయ లేకపోతే పికిల్‌తో నంచుకొని తిన్న ఈ కర్రీ చాలా బావుంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.